మరి మన రాష్ట్రంలో పథకాలు అనేది అందటం లేదు అనే దాన్ని గురించి చర్చా వేదిక అనేది ఏర్పాటు చేయడంతో పథకాలు అందటం లేదు అంటే కనుక ఎందుకు అందటం లేదు అంటే కనుక పథకాల గురించి అనేది అవగాహన అనేది అందరికీ లేదేమో అని చెప్పేసి అనిపిస్తున్నది. అలాగే అవగాహన ఉన్న సంఘాలు దాన్ని ముందుకు తీసుకువెళ్ళటం లేదనేది కూడా అనిపిస్తోంది. ఏదైతే కనుక గవర్నమెంట్ ఫైట్ చేయాలి అనుకున్నదైతే ఏదైతే సమస్యలు ఉన్నదో ఆ సమస్యల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిలో ఐక్యత లోపించటం వలన ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాం. మరి ఈ విధంగా మనం ఉన్నట్లయితే కనుక సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని చెప్పేసి మన బసవరాజ్ శ్రీనివాస్ గారిని అడగడంతో వారు సంఘాలను ఐక్యతం కావాలి. ఇందాక నాగరాజు గారు చెప్పినట్టుగా మనం ఏదైతే సమస్య మీద పోరాడాలో ఆ సమస్య గురించి 10 సార్లు మనం అనుకున్నట్లయితే కనుక పరిష్కరించుకోగలం. ఆ సమస్యను పరిష్కరించుకోవాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే మనకు బాస్ అనేది మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని సంఘాలు అందరి కలయికతోటే బాస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి పరిష్కరణ అనేది సమస్యలు అనేది ఇక మొదట అనేది ఏదైతే కనుక మనం అనుకుంటున్న పథకాలు అందటం లేదనే విషయాన్ని మనం ఇంక మర్చిపోతాం. బాస్ అనే దాని ద్వారా ఇలాంటి సమస్య అనేది రాకుండా మనం పరిష్కరించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసాం. వారితో పాటుగా నేను కూడా కలిసి పనిచేయటం అనేది సంతోషకరంగా ఉంది. మరి బ్రాహ్మణ సమస్యలు అనేప్పటికీ ఎవరి దారి వారిదే ఉంది. ఇప్పుడు అర్చక పురోహితులు వారి గురించి సమస్య పరిష్కరిస్తున్నారు. మరి ధూపదీప నైవేద్యాలు వారి గురించి పరిష్కరిస్తున్నారు. ఎవరి సమస్య వారిదేగా ఉంది కాబట్టి సమస్య అనేది అక్కడే ఉంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం బాస్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఆ బాస్కి మీరు అందరూ కూడా సహకరిస్తున్నారు. దాంతోపాటుగా మేమందరం కూడా కలిసి ఇక మీద ఇలాంటి సమస్యలు అనేది ముందుకు రావు అని చెప్పేసి అనుకుంటూ పరిష్కరించుకోవాలని ప్రతి ఒక్క సంఘం ఏ సంఘానికి ఆ సంఘం వెళ్ళి మరి మీలాంటి పెద్దలను కలవడంతో ఎవరికి పరిష్కరించాలని అర్థం కాని విషయం అయిపోయింది. ఇక్కడ ఒక చర్చా వేదిక అనేది పెట్టుకున్నాం కాబట్టి స్కీములు అనేది పబ్లిక్లోనికి రావటం లేదు. ఎందుకంటే ఒక స్కీమ్ ఎవరైనా చెబుతుంటే కనుక ఇంకొక వాళ్ళు వచ్చేసేపటికి ఆ స్కీమ్ని మేమే ముందు వెలికి తీసుకొచ్చాము, ఆ స్కీమ్కి మేమే ఫాలోఅప్ చేస్తున్నాం అంటున్నారు. మరి మిగతా సంఘం ఏం చేయాలని అర్థం కాని విషయం ఉంది.